హైదరాబాద్ కుషాయిగూడ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాంతినగర్, లాలాపేట్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి, డానియల్, ధనరాజ్ అనే ఇద్దరిని బౌన్సర్లుగా పెట్టుకున్నాడు. వీరిద్దరిపైన గతంలో లాలాపేట్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లున్నాయి. భోగారంలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్న శ్రీకాంత్ అందులో సహాయం చేసినందుకు డానియల్, ధనరాజ్కు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ డబ్బు ఇవ్వకుండా జాప్యం చేశాడు. దీంతో శ్రీకాంత్ను తొలగించి ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే డబ్బులు తామే తీసుకోవచ్చని నిందితులు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కుషాయిగూడ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి కొంత సమాచారాన్ని అయితే రాబట్టారు. శ్రీకాంత్ రెడ్డి మంగళపురం కాలనీలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. ప్రధానంగా శాంతినగర్ తో పాటు లాలాపేట ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇంటి పక్కనే 4S పేరుతో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్న శ్రీకాంత్ రెడ్డి తనకు రక్షణ కోసం లాలాపేట చెందిన డేరియల్ జోసెఫ్ తో పాటు ధనరాజ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని బౌన్సర్లుగా పెట్టుకున్నాడు. వీరిద్దరిపై గతంలో పోలీస్ స్టేషన్ లో లాలాపేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇటీవల గత కొద్ది కాలంలో భోగారంలో ల్యాండ్ విషయంపై శ్రీకాంత్ రెడ్డి డీల్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సెటిల్మెంట్ కి సంబంధించి తమకు సహాయం చేస్తే డేనియల్ తో పాటు ధనరాజుకు ఒక్కొక్కరికి విడివిడిగా ₹1 కోటి ఇస్తానంటూ శ్రీకాంత్ రెడ్డి అయితే తెలిపాడు. అయితే ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ఈ విషయం సెటిల్మెంట్ అవుతున్నప్పటికీ డబ్బు ఇవ్వకుండా జాప్యం చేయడంతో శ్రీకాంత్ రెడ్డిపై డేనియల్ తో పాటు ధనరాజ్ కూడా ఇద్దరు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు. అలాగే శ్రీకాంత్ ను తొలగించి ల్యాండ్ సెటిల్మెంట్ ను తామే చేసుకుంటే ఈ డబ్బంతా కూడా తామే పొందొచ్చంటూ ప్లాన్ అయితే చేసుకున్నారు. ఈ క్రమంలోనే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో ధనరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రీకాంత్ రెడ్డి విధుల నుంచి తొలగించాడు. అయినప్పటికీ కొద్ది రోజుల క్రితమే ధనరాజును పనిలో చేర్చుకున్నాడు. అయితే ఈ వ్యక్తిగత గొడవలు అలాగే ల్యాండ్ విషయంలో ఇద్దరి మధ్య కూడా ధనరాజ్కు అలాగే శ్రీకాంత్ రెడ్డికి గత కొద్ది కాలం నుంచి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ గొడవలు ముందు గొడవలు జరగకుండా శ్రీకాంత్ రెడ్డి ధనరాజ్ ఒప్పందం రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలోనే మద్యం చేయించారు. అయితే ముందుగానే అనుకున్న విధంగా డేనియల్ సహాయంతో ధనరాజ్ అత్యంత దారుణంగా రోడ్డుపైనే విచక్షణ రహితంగా చెవులు అలాగే గొంతు పొట్ట భాగంలో పలుమార్లు పడవడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రస్తుతం ధనరాజ్ అయితే పరారీలో ఉన్నాడు. జోసెఫ్ ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రత్యేకంగా బృందాలు ఏర్పడి ధనరాజ్ కోసం వెతుకుతూ ఉన్నారు. హత్యకు ప్రధానంగా రియల్ ఎస్టేట్ కారణమా లేదంటే ఇతరమైన కారణాలు ఉన్నాయని కూడా అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓకే మణికంఠ.